నెల్లూరు బాలాజీనగర్లోని గీతామయ్య వృద్ధాశ్రమంలో నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అప్సా అసోసియేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు సిటీ సెక్రటరీ పి కొండారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అప్సా అసోసియేషన్ అధ్యక్షులు కర్తం ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. 14వ డివిజన్లో ఎలాంటి సమస్యలున్నా ప్రతాప్ రెడ్డి పరిష్కరిస్తున్నారని చెప్పారు. కర్తం ప్రతాప్ రెడ్డి గారు ఎన్నో పేద ప్రజలకు మరియు వైద్యపరంగాను విద్యపరంగాను అన్ని రంగాల వారికి కూడాను తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ 14 డివిజన్లోనూ ప్రజలందరికీ కూడాను తన వంతుగా కూడాను సహాయ సహకారాలు అందిస్తూ కూడాను 14 డివిజన్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడాను వాటన్నిటి కూడా పరిష్కార మార్గం చేసుకుంటూ ముందుకు వెళ్తూ 14 డివిజన్ యొక్క ప్రజలందరి మనలతోటి కార్పొరేటర్గా ప్రస్తుతం మా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మా ప్రైవేట్ స్కూల్స్ యొక్క సమస్యలు కూడాను ఎప్పటికప్పుడు కూడాను సాల్వ్ చేసుకుంటూ పరిష్కార మార్గంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర భవనం బ్రాహ్మణ కర్మకృతులు భవనం సెక్రటరీ వైవి రమణకుమార్ మాట్లాడుతూ కర్తం ప్రతాప్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు కర్తం మా అన్న మా యొక్క ప్రీతమ నాయకుడు కర్తం ప్రతాప్ రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని గీతామయ్య వృద్ధుల ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ ఏదైనా చేయాలనేటువంటి తపన కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కర్తం ప్రతాప్ రెడ్డి. అటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఈ యొక్క వృద్ధులందరూ ఆయన్ని మంచి మనస్సుతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మన్యం శ్రీనివాసరెడ్డి, దినేష్ రెడ్డి, విజేఆర్ మూర్తి, సిహెచ్ సుధాకర్, ఎస్టీ మీరాభాష, సుమంత్, 14వ డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు.